ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఆయన సంకల్పమే నెరవేరని. కొన్నిసార్లు భగవాన్ మనని పరీక్షలకు గురి చేస్తుంటారు. ఆ పరీక్షలకు పరిమితులంటూ ఏవీ ఉండవు. మనకి ఇష్టం లేకపోయినా, మనం కోరుకోకపోయినా కూడా ఆయన సంకల్పానికి అనుగుణంగా మాత్రమే నడుచుకోవాలి. ఒకరోజు నేను సూరజు సంతోషులతో ఈరోజు శివం మందిరానికి వెళ్ళి దర్శనం కాగానే త్వరగా తిరిగి వచ్చేద్దాము అని చెప్పాను. ఆ రోజు శుక్రవారం కావటం వలన శివంలో భజన ఉండదని నేను అనుకున్నాను. అందువల్ల దర్శనం చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తే పిల్లలు చదువుకోవడానికి వీలవుతుందని నేను భావించాను. కేవలం మానవ మాత్రమైన మనము ఎప్పుడైనా భగవంతుని ఆంతర్యాన్ని అర్థం చేసుకోగలమా? శివం మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని ఆచారం ప్రకారం కాసేపు అక్కడ కూర్చున్నాము. అద్భుతాలలోకెల్లా అద్భుతం. భజన ప్రారంభమయ్యింది. ఆశ్చర్యంతో మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. సాధారణంగా శుక్రవారం భజన ఉండదు. ఏది ఏమైనా బాబా సంకల్పించారు. ఈ శుక్రవారం మేము భజనకు హాజరయ్యి ప్రసాదం తీసుకునే భాగ్యం కలిగింది. 2 రోజుల తర్వాత శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఆ రోజు భజనకి వెళ్ళాలని అనుకున్నాను. అందువల్ల నాతో నా స్నేహితురాలు కూడా వచ్చింది శివంకి. సాయంత్రం 6 గంటలకి భజన. ఇంటి నుంచి కొంచెం ఆలస్యంగా బయలుదేరాము. కనీసం హారతి సమయంలోగానైనా చేరుకోగలగాలని త్రోవ పొడుగున భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అదృష్టవశాత్తు ఇంకా 2 భజనలు జరిగేలోగానే వెళ్ళగలిగాము. హారతి అయ్యింది. ఎండాకాలం వలన చాలా వేడిగా ఉన్నది. జనసమ్మర్థం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. బాబాకి మన కష్టాలన్నీ తెలుసు. బాబా మన కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో. ఆ రోజున హారతి అయిపోయిన తర్వాత భక్తులందరికీ పచ్చిమామిడికాయ కాయతో చేసిన చల్లని శీతల పానీయాన్ని త్రాగటానికి ఇచ్చారు. ఆయన మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. తన మందిరానికి రప్పించుకుంటారు, ఆశీస్సులు అందిస్తారు, కళల్లో దర్శనమిస్తారు. భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు సంఘటనలను గురించి కళల్లో ముందుగానే సూచిస్తుంటారు. ఆపదల నుంచి కాపాడుతారు. కఠినమైన నిర్ణయాలు ఏవైనా తీసుకొనవలసి వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా ఆయనే ఆదేశిస్తారు. మనకి ఉండవలసిన లక్షణం, గుణం ఏమిటి? భక్తి, విశ్వాసం 2 ఉండాలి. భగవానికి కూడా భక్తి కావాలన్న ఆర్తి ఉంటుంది. అందుకే బాబా అంటూ ఉంటారు, మీరు 1 అడుగు నా వైపు వేస్తే చాలు, నేను 10 అడుగులు మీ వైపు వేసి మీకోసం క్రిందికి దిగి వస్తాను అని. ఆయన కూడా పైకి మనలాగా మానవ రూపంలో కనిపిస్తున్నప్పటికీ ఆయన దివ్యశక్తులను గురించి అర్థం చేసుకోవడానికి కానీ ఊహించటానికి కానీ మనకు సాధ్యం కాదు. బాబాను గురించి తలుచుకున్నప్పుడల్లా నా మనసు ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఆయనతోనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నన్ను వరదలా చుట్టుముట్టేస్తాయి. ఎంత అమాయకంగా ఉండేది ఆ బాల్యము. అప్పుడు ఎటువంటి ఆశలు ఉండేవి కావు. ఒక్కసారైనా స్వామి చరణాలను మృదువుగా సృశించాలి, పాద నమస్కారం చేసుకోవాలన్న కోరిక ఉండేది కాదు. బాబా ఇంటర్వ్యూ దొరకాలి, బాబావారి ఆశీస్సులు కావాలి అన్న ఆలోచనలు ఉండేవి కావు. బాబాను ప్రార్థిస్తే ఏది కోరుకుంటే అది దొరుకుతుందన్న విషయము ఆ రోజుల్లో నాకు తెలియదు. కేవలం ఆయనతో ఆడుకుంటూ నన్ను నేను మర్చిపోతూ ఉండేదాన్ని. ఒక్క క్షణంలో కనిపించేవారు, మరు క్షణంలో అదృశ్యమయ్యేవారు. ఆయనను పట్టుకోవడం కోసం నేను అటు ఇటు పరిగెడుతూ ఉండేదాన్ని. ఎంత తమాషాగా ఉండేది, ఎంత ఆనందంగా ఉండేది. అలాగే చిన్నపిల్లల ఎప్పటికీ ఉండిపోగలిగితే ఎంత బాగుండేది. అంకుల్ ఇంట్లో నేను పూజ చేస్తున్నట్టుగా నాకు ఒక రోజున ఒక కల వచ్చింది. ఒక చేతితో శివలింగాన్ని పట్టుకొని మరొక చేతితో అభిషేకం చేస్తున్నాను. అంకుల్ అవతల వైపు నిలబడి నా వైపు చూస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేనట్లుగా, నిస్సహాయంగా చూస్తున్నట్లుగాను కనిపించారు. ఉదయం లేవగానే అంకుల్ నా వైపు అలా నిస్సహాయంగా చూస్తున్నట్లుగా ఎందుకు కనిపించారో నాకు అర్థం కాలేదు. నిజంగానే ఆయనకు ఒంట్లో బాగా లేదా? కానీ పని ఒత్తిడిలో పడి ఆ రోజు చాలా ఆలస్యంగా అంకుల్కి ఫోన్ చేశాను. ఫోన్లో శ్యామకాంత్ అంటే బాబూజీ కాకడే గారి అల్లుడు అనమాట.
మాట్లాడి అంకుల్కి 2-3 రోజులుగా ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్పారు. నాకు చాలా బాధగా అనిపించింది. కాస్త ముందుగా ఫోన్ చేసి ఉంటే అంకుల్తో మాట్లాడగలిగేదాన్ని కదా అని బాధపడ్డాను. కొంతసేపు ఆగి అంకుల్ ఇంటికి మళ్ళీ ఫోన్ చేశాను. ఈసారి అంకులే స్వయంగా ఫోన్ ఎత్తారు. తన ఆరోగ్యం గురించి, డాక్టర్ చెప్పిన విషయాల గురించి స్వయంగా ఆయనే అన్ని వివరాలు నాతో చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత అంకుల్ ఆరోగ్యం బాగాలేనట్లు నాకు మళ్ళీ ఒక కల వచ్చింది. ఈసారి వెంటనే నేను అంకుల్ని చూడటానికి వారి ఇంటికి వెళ్ళాను. ఆయన బాగా అనారోగ్యంగా, నీరసంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తూ ఉన్నది. అంకుల్ బాగా బలహీనంగా ఉన్నారు. చాలామంది భక్తులు ఆయనని చూడటానికి వచ్చారు. నేను ఆంటీని చూసి వచ్చాను. తర్వాత పైకి వెళ్ళి మందిరంలో పూజ పూర్తి చేసి క్రిందికి దిగి మళ్ళీ అంకుల్ని చూడటానికి వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే అంకులు, సవిత రారా వచ్చి కూర్చో, నిన్ను చూసి చాలా రోజులైంది అన్నారు. అది సరిగ్గా 8వ రోజు ఆయనను చూసి. కానీ నేను ఎప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళినా నేను ఆయన దగ్గరికి వచ్చి చాలా రోజులైంది అని అంటూ ఉండేవారు. నాకు బాగా లేదని నీకెవరు చెప్పారు అని అడిగారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆయన మళ్ళీ నన్ను అదే విషయం గురించి అడిగారు. ఆ రోజు నాకు తెల్లవారుజామున వచ్చిన కలను గురించి చెప్పాను. మంచి కానీ చెడు కానీ జరగబోయే సంఘటనలను గురించి బాబా ముందుగానే కలల్లో సూచిస్తున్నారని, ఈరోజు తెల్లవారుజామున కలలో అంకుల్కి ఆరోగ్యం బాగా లేనట్లుగా కనిపించిన విషయాన్ని, అలా కనిపించటం వలననే వెంటనే ఆయన చూడడానికి వచ్చానని కూడా అంకుల్కి చెప్పాను. ఆయన కొంచెం ఆశ్చర్యంగా నా వైపు చూశారు. అంతా నీకు కనిపిస్తున్నదా అని అంకుల్ అడిగారు. అవును, క్లిష్ట పరిస్థితులలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అది కూడా బాబా చెప్తున్నారు అని అంకుల్కి చెప్పాను. నేను అంకుల్ దగ్గర ఎప్పుడు ఏ విషయమూ దాచలేదు. మంచిది, బాగుంది, బాబా నీ యందు అనుగ్రహం చూపిస్తున్నారు అన్నారు అంకుల్. అంకుల్ అలా అనగానే నేను కొంచెం ఆవేశంగా, బాబా నా యందు అంత అనుగ్రహం చూపిస్తే మరి నాకు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వడం లేదు, పాద నమస్కారం ఎందుకు ఇవ్వడం లేదు అన్నాను. అలా అంటున్నప్పుడు ఉద్వేగంతో నా గొంతు పూడుకుపోయి దుఃఖంతో మాటలు సరిగా పలుకలేకపోయాను. బాగా ఏడుపు వచ్చేసింది. నా కళ్ళల్లోంచి కన్నీరు ఉబికి వచ్చింది. అంకుల్ నా బాధను అర్థం చేసుకున్నారు. నా వీపు పైన ఆప్యాయంగా తట్టి నా చేతికి ఒక పుస్తకం ఇచ్చి రోజు ఆ పుస్తకం చదివి అందులోని విషయాలను అర్థం చేసుకోమని చెప్పారు. ఆ పుస్తకం నా దగ్గర ఇంకా ఇప్పటికీ ఉన్నది. ఇంకొక కళ. ఆ రోజంతా ఎందుకో నా మనసు ఏం బాగాలేదు. బాబా నాకు ఎందుకు పాద నమస్కారం ఇవ్వడం లేదు, నా వల్ల ఏం తప్పు జరగటం వలన బాబా నా దగ్గరికి రావడం లేదు, ఈ విధమైన ఆలోచనలతో నా మనసంతా చాలా దిగులుగా ఉన్నది. ఆ రోజు రాత్రి నాకు వచ్చిన కలలో నేను ప్రశాంతి నిలయంలో ఆడవాళ్ళ వైపు కూర్చుని ఉన్నాను. బాబా తమ దివ్య ప్రసంగాన్ని చేస్తున్నారు భక్తులను ఉద్దేశించి. నాకు అర్థం కానప్పుడల్లా ఆయనని ప్రశ్నలు అడుగుతున్నాను. అక్కడ ఉన్న సేవాదల్ వాళ్ళు నన్ను భగవాన్ బాబాని ప్రశ్నలు అడగకుండా ఆపుతున్నారు. బాబా నా వైపుకు క్రిందికి నడిచి వస్తూ ఆ సేవాదల్ వారితో హిందీలో, ఆ తర్వాత మరాఠీలో పర్వాలేదు అంటున్నారు. ఆమెని ప్రశ్నలు అడగనివ్వండి, ఆమె సందేహాలను తీర్చుకోనివ్వండి అన్నారు వాళ్ళతో బాబా. అలా మాట్లాడుతూ బాబా నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా నిలబడ్డారు. నేను కూడా లేచి నిలబడ్డాను. ఆయన తన చేతిని చూపిస్తూ మిగతా భక్తులందరినీ కూర్చోమని సైగ చేశారు. నా సందేహాలన్నింటినీ శుద్ధ మరాఠీలో సమాధానాలు చెప్పసాగారు. నాకు మెలకువ వచ్చింది. కానీ ఎంత దురదృష్టం అంటే బాబా నాతో చెప్పిన ఒక్క మాట కూడా నాకు గుర్తులేదు. సాయంకాలం అంకుల్ ఇంటికి వెళ్ళి నాకు వచ్చిన కలను గురించి చెప్పాను. వెంటనే అంకులు, బాబా నీ దగ్గరే, నీ చెంతనే ఉన్నారు, నీవు చెప్పేదంతా వింటున్నారు, నీవు అడిగే వాటికన్నింటికి సమాధానాలు ఇస్తూనే ఉన్నారు, నీ సందేహాలు తీరుస్తున్నారు, నీ భక్తిని చూసి ఆయన నీ వైపు వస్తున్నారు, నీవు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇవ్వలేదని విచారం ఎందుకు, బాబా చెప్పిన విధంగానే చెయ్యి, మీరు నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అంటారు కదా బాబా అన్నారు. అంకుల్ అలా అన్నాక నాకు కొంచెం ఊరటగా అనిపించింది. ఎప్పటిలాగే అంకుల్ మాటలు విన్నాక నా మనసు కాస్త స్థిమితపడింది. నాకు
నాకు తెలియకుండానే అంకుల్ని నేను ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటాను. కానీ తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అంకుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నానేమో అని. తెలుసు, కానీ నాకు ఇంక వేరే దారి లేదు. ఈ విషయంలో నాపై నాకు అదుపు లేదు. నా సందేహాలన్నీ అంకుల్ని అడిగి తెలుసుకున్నాకే నా మనసు తేలిక పడుతుంది. అంకుల్ కూడా నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకి ఎంత అలసటగా ఉన్నప్పటికీ ఓపికగా అన్నింటికీ నవ్వుతూ సమాధానాలు చెప్పేవారు. కొన్నిసార్లు నాకు పూర్తిగా తృప్తి కలిగే వరకు సందేహాలను తీర్చేవారు. ఆయనని చూస్తే నాకు ఎంతో సంతోషంగా, తృప్తిగా అనిపిస్తూ ఉండేది. అంకుల్తో గడిపిన రోజులు నా జీవితంలో మరపురానట్టివి, అత్యంత విలువైనవి. నేను ఎన్నటికీ ఆ రోజులను మర్చిపోలేను. బాబాను గురించిన ఎన్నో అనుభవాలను గురించి అంకుల్ చెప్పేవారు. బాబా బోధనలను గురించి చాలా సులభంగా, తేలికగా అర్థమయ్యేలా అందంగా విడమరిచి చెబుతూ ఉండేవారు. అంకులు మాటలు వింటూ ఉంటే నాకు కాలమే తెలిసేది కాదు. బాబా ఫోటో ప్రక్కనే ఉన్న గడియారం వైపు చూస్తూ, అంకుల్, సవిత ఇంకా కొంచెం సేపు ఉండి వెళ్ళు అనేవారు. మళ్ళీ బాబా గురించి చెబుతూ ఉండేవారు. నాలో మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏదైనా అభివృద్ధి, మార్పు కలిగిందంటే ఆ ఘనత అంకుల్దే. భక్తి మార్గంలో ఆయన తాను గురువై నన్ను సద్గురువై బాబా వైపుకు నడిపించారు. నాపై స్వంత కుమార్తె వల్లే ప్రేమను, ఆప్యాయతను కురిపించారు. ఆయన నా పట్ల చూపిన ప్రేమ, అనురాగాలను నేను మాటలలో చెప్పలేను. నాకు ఆయన పట్ల కల ప్రేమకు, ఆప్యాయతకు, కృతజ్ఞతకు గుర్తుగా ఈ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నాను. ఇంకోసారి ఇంకో కల వచ్చింది. కొన్నిసార్లు పుట్టపర్తి వెళ్ళాలని, బాబా దర్శనం చేసుకోవాలని నాలో కోరిక తీవ్రంగా కలుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో నా కోరికను తెలియజేస్తూ బాబాకి ఉత్తరం రాస్తూ ఉండేదానిని. అదే రోజు రాత్రి కలలో నేను పుట్టపర్తిలో ఉన్నాను. బాబా నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నేను ఏ ప్రశ్న అడిగినా దానికైనా జవాబు చెప్పారు. నా సోదరుడు గురించి ఏదో చెప్పారు. నా చేతికి విభూతితో పాటు ఒక అందమైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ గదిలో నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నా చేతిలోని విగ్రహాన్ని చూపించసాగాను. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నేను కలలో కూడా ఇతరుల విమర్శను భరించలేను. నాకు మెలకువ వచ్చింది. మామూలుగా కూడా బాబాని నమ్మని వాళ్ళని నా జీవితంలో నేను చాలామందిని కలిశాను. వాళ్ళంతా కూడా ఇప్పుడు బాబా భక్తులుగా మారిపోయారు. హృదయాలలో పరివర్తన తేవటం కూడా బాబా చేసే పెద్ద అద్భుతం. శ్రీ గణేశునికి, ఈశ్వరునికి, ఆంజనేయునికి ఒక్కొక్కరికి 40 ప్రదక్షిణల చొప్పున చేయాలని అనుకున్నాను. కానీ ఇంట్లో పని వల్ల తీరుబడి లేదు. పని మాని పూజలు చేయడం బాబా అంగీకరించరు. ఎవరి పని వారు చేయటం, పనే దైవంగా భావించటం ముఖ్యమని బాబా అంటారు. అందువల్ల నేను ఈ ప్రదక్షిణల ఆలోచనను విరమించుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నాకు కలలో శ్రీ గణేశుని వద్ద, ఈశ్వరుని వద్ద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా కనిపించింది. అది బాబా ఆదేశంగా భావించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాను. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.